ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? మీకు ప్రీవియస్ వ్లాగ్‌లో చూపించాను కదా ఫ్రెండ్స్, మార్నింగ్ టైమ్‌లో డివైన్ వర్డ్ సెంటర్ చర్చ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు నైట్ టైమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నేను ప్రీవియస్ వ్లాగ్‌లో క్రిస్మస్ రోజు జరిగింది చూపించాను. ఈ వ్లాగ్‌లో నైట్ టైమ్ ఎలా ఉంటుందో చర్చ్‌ని మీకు చూపిస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి వ్లాగ్‌ని. చర్చ్ టైమింగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవ్రీ సండే 10 AM టు 2:30 PMకి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ సండే. ఇంకా ఓన్లీ క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి నైట్ ప్రేయర్ ఉంటుంది. అంటే 24th నైట్ మరియు 31st నైట్ ప్రేయర్స్ ఉంటాయి. దాని టైమింగ్స్ 10 PM టు 1:30 AM వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చర్చ్ టైమింగ్స్. మీరు ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. ఈ చర్చ్ గురించి మీకు మొత్తం చెప్తాను. ఆ ప్లేస్ని గ్రోటో అంటారు ఫ్రెండ్స్. ఇంకా మీకు చూపిస్తాను మొత్తము. బాగుంది కదా ఫ్రెండ్స్ బయట గ్రోటో. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నది అక్కడ రోజరీస్ మరి ప్రేయర్ ఆయిల్స్ పిక్స్, అంటే జీసస్ పిక్స్, మదర్ మేరీ, ఇవన్నీ అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకా అటువైపు ఉన్నది క్యాంటీన్ అన్నమాట. చూడండి మీకు చూపిస్తాను క్యాంటీన్ అది. ఇది మొత్తం గ్రోటో ఏరియా అన్నమాట. అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు ఫ్రెండ్స్. ఇంకా అటువైపు ఇరువైపులు ఉన్నాయన్నమాట క్యాండిల్స్ వెలిగించడానికి. చూడండి జీసస్ ఎంత బాగున్నారో. నాకు ఇష్టమైన చర్చ్ ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. ఈ చర్చ్లో రెట్రీట్స్ జరుగుతాయి, ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ చర్చ్ని పవర్ హౌస్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అంటారు ఫ్రెండ్స్. చూడండి బాగా డెకరేట్ చేశారు కదా, స్టార్స్తో లైట్స్తో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నేను 8 o'clock తీసాను కాబట్టి కొంచెం జనాలే ఉన్నారు. అదే 10 o'clock 11 అలా తీసుంటే అసలు ఇంత కూడా క్యాప్చర్ చేసేదాన్ని కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫీస్ట్ టైంలో టైమింగ్స్ 10 టు స్టార్ట్ కదా, అప్పుడు చాలా జనాలు ఉంటారు. ఇంకా వీడియో తీయడం కుదరదని చెప్పి 8 PMకే నేను మీకోసం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి బాగుంది కదా లైట్స్తో. ఇంకా ఇటువైపు కనిపిస్తున్న బిల్డింగ్ అది డార్మెంటరీ ఫ్రెండ్స్. ఇంకా మీకు చూపిస్తాను, పశుల పాక చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్. ఇంకా అది రిసెప్షన్ ఫ్రెండ్. అక్కడ మాస్ రాపియడము మరియు డొనేషన్స్ ఇవ్వడం అక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ డివైన్ వర్డ్ సెంటర్ క్యాథలిక్ చర్చ్ ఫ్రెండ్. ఇంకా చాలామంది వస్తుంటారు భక్తులు. ఎన్నో స్వస్థలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, ఎన్నో సాక్ష్యాలు. మీరు ఎప్పుడైనా రండి ఈ చర్చ్కి. చూడండి ఇది ఇటు పార్కింగ్ ఏరియా. మీకు చూపిస్తున్న బిల్డింగ్లో సిస్టర్స్ మరియు ఎడ్రేషన్ చాపల్ ఉంటుంది. ఎడమవైపు మదర్ మేరీ గ్రోటో ఉంటుంది. ఇంకా కుడివైపు లేడీస్ అండ్ జెంట్స్కి వాష్రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చర్చ్లో. ఎప్పుడైనా విజిట్ చేయండి. ముత్తంగి చర్చ్ అంటారు డివైన్ వర్డ్ సెంటర్. పటాన్ చెరు దాటితే ఈ చర్చ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు మదర్ మేరీ గ్రోటో చూపిస్తాను. మీకు లోపల నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఎంత బాగుందో, బాలయేసుని ఎత్తుకొని మరియతలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. క్యాథలిక్ చర్చెస్లో ఎక్కువగా స్టాచ్యూస్ కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఎవ్రీ క్యాథలిక్ చర్చెస్లో మాసెస్ జరుగుతాయి, తెలుగు, ఇంగ్లీష్. అలానే ఈ చర్చ్లో కూడా జరుగుతాయి ఫ్రెండ్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్. రెట్రీట్స్ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ, మరియు తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ కూడా జరుగుతుంటాయి. చూడండి మనము ఇంకా ఇటు సైడ్ వచ్చేసాము, రిసెప్షన్ ఏరియా. బాగుంది కదా ఫ్రెండ్స్ పశువుల పాక. నియర్లీ 15 days పడిందంట ఫ్రెండ్స్ ఈ పశువుల పాక చేయడానికి.
ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. బైబిల్‌లో ఎలా ఉందో అలానే ఉంది ఫ్రెండ్స్ మొత్తము. ప్రతి ఒక్క ప్లేసెస్ చూసినప్పుడే అర్థమవుతుంది బైబిల్‌లో చదివినట్లే ఉందని. ఇంకా చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ అలా తీసుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్‌తో. పశుల పాకలో బాలయేసుని పెట్టారు. ఇంకా న్యూ ఇయర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలానే పశుల పాక. మీరు కూడా ఎప్పుడైనా నైట్ ప్రేయర్స్‌కి రండి ఫ్రెండ్స్. ఈ చర్చ్‌లో చాలా బావుంటుంది. ఇంకా యూత్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. రెట్రీట్స్ కూడా జరుగుతాయి. యూత్‌కి సంబంధించిన రెట్రీట్స్, ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి జరుగుతాయి ఫ్రెండ్స్. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సాక్ష్యాలు నేను విన్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడొచ్చి దేవుని దీవెనలు పొందండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా బాగుంది కదా ఫ్రెండ్స్ లైటింగ్స్. ఇంకా మీకు చర్చ్ వైపు మొత్తం చూపిస్తాను. మెయిన్ హాల్ లోపల ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తాను. ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట. చర్చ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది. పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా నైట్ ప్రేయర్ కాబట్టి తలుపులు మూసి ఉన్నాయి. ఇంకా 10 అయిపోయింది. అందుకే అందరు కూర్చున్నారు. ఇంకా మాస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మాస్‌తో స్టార్ట్ అయ్యి ఇంకా మధ్యలో వాక్య పరిచర్య ఉంటుంది. దాని తర్వాత మాస్ ఎండ్ చేసి ఇంకా సెలబ్రేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఇంకా నైట్ ప్రేయర్‌కి ఇలా కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చుంటారు ఫ్రెండ్స్. చైర్స్‌లో కూర్చునే వాళ్ళు చైర్స్‌లో కూర్చుంటారు. ఇంకా మనం పైనుంచి చూస్తుంటే చర్చ్ ఇలాగా అనిపిస్తుంది. చూడండి. 10 పీఎం అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మాస్ స్టార్ట్ అయింది జస్ట్. పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇంకా నేను వెనకాల నుంచి మీకు చూపిస్తున్నాను మొత్తం ఎలా ఉంటుందో డెకరేషన్ అవన్నీ అని చెప్పి. ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. మాస్ కూడా అయిపోయింది. ఇంకా జనాలు ఇలా ఉన్నారు. చూడండి సగం మంది వెళ్ళిపోయారు. ప్రేయర్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికి కేక్ ఇస్తారు ఫ్రెండ్స్. మరియు ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి టీ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 1:30కి ఎండ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా అంత దూరం ప్రయాణం చేసిన వారికి డార్మెంటరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లేడీస్‌కి మరియు జెంట్స్‌కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. బాగుంది కదా ఫ్రెండ్స్. చర్చ్ మొత్తం మీకు చూపించాను కదా. ఇది ఫ్రెండ్స్ డివైన్ వర్డ్ సెంటర్ చర్చ్ యొక్క వ్లాగ్. ఈ చర్చ్కి ఎప్పుడైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. Thank you for watching. God bless you.